చాలా బాగుందన్న కల్కి మూవీ. ముందుగా నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్ అన్న. నాగ్ అశ్విన్ లేకపోతే కల్కి లేదు. ఎవరిని పొగడాలన్నా ఫస్ట్ నాగ్ అశ్విన్తో మొదలెట్టాలి. మైథలాజికల్ కాన్సెప్ట్ని అండ్ ఫ్యూచర్లో కల్కి వస్తే ఏం జరగబోతుంది, మన పురాణాలు, మనకి పెద్దలు చెప్పిన పురాణాలు దాని ఆధారంగా తీసుకుని డాట్స్ కనెక్ట్ చేసి ఒక ఫ్యూచర్ వరల్డ్ని సృష్టించి ఒక ఫ్యాంటసీ వరల్డ్ని క్రియేట్ చేసి మహాభారతం రిఫరెన్సెస్ తీసుకుని ఎవరిని ఎక్కడ కించపరకుండా ఏ క్యారెక్టర్కి ఎంత ఎలివేషన్ ఇవ్వాలో ఇచ్చి ఒక ఫ్యాంటసీ వరల్డ్ని క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్కి ఒక దండం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రభాస్ బుజ్జి బాండింగ్, ఐరన్ మ్యాన్కి జార్వేస్ ఎలాగో మన ప్రభాస్కి బుజ్జి, భైరవకి బుజ్జి అలాగా వాళ్ళిద్దరు బాండింగ్ ఫస్ట్ హాఫ్ చూపించారు. ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి ఒక హై ఇస్తుంది, ఇంటర్వల్ ఒక హై ఇస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మాటలు ఉండవు, యాక్షన్ సీక్వెన్సెసే, క్లైమాక్స్ అయితే పూన కాలే. మీకు లాస్ట్లో ఏ ఫిలిం బై నాగ్ అశ్విన్ అని పడితే లేచి దండం పెట్టచ్చు అన్న, అంత బాగా తీసాడు. అండ్ ఈ సినిమాని మీరు ఇది తెలుగు సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మడానికి డౌట్ పడతారు, ఆ రేంజ్ స్టాండర్డ్స్తో ఉన్నాయి. ఒక మెట్టు ఎక్కువ ఎక్కేసారు రాజమౌళి కంటే. కేమియోస్ చాలా బాగున్నాయి, ఎవరి కేమియోస్ ఎలా ఉంచాలో కరెక్ట్గా ఉంచాడు, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. బట్ ఆ కేమియోస్ కొన్ని టైంపాస్ కేమియోస్ ఉన్నాయి అండ్ కొన్ని ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనకి రావచ్చు. కేవలం ఇంట్రొడక్షన్, ఇది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. అసలు ఇంట్రొడక్షన్కి ఈ రేంజ్లో ఉంది కదా అంటే సెకండ్ పార్ట్ ఇంకే రేంజ్లో ఉంటుందో ఇమాజిన్ చేసుకోవచ్చు. పూనకాలుడు మహాభారతం గురించి అందరూ ఎక్కువ చదవడం మొదలెడతారు ఈ సినిమా తర్వాత.